ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ముట్లూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి గొడవలో ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గం మధ్య గొడవలు సృష్టించి పోలీస్ స్టేషన్‌లో జరగాల్సినటువంటి పంచాయతీని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంట్లో పంచాయతీలు చేస్తూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం నెలకొంది. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి మేడం ముట్లూరు ఇష్యూ ఏంటి మేడం? కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంట్లోనే ఎక్కువ పంచాయతీలు జరుగుతున్నట్టున్నాయి. ఒక వ్యక్తిని ఏదో కాపాడడానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్ లో జరగాల్సినటువంటి పంచాయతీలు కేంద్ర మంత్రి ఇంట్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలా ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటి? సార్, ముట్లూరు పరిసర ప్రాంతాల్లో మొన్న మధ్య అంటే అరౌండ్ ఒక 10 రోజుల పైన అవుతుంది సార్. ఒక 10-15 రోజులు అవుతుందేమో. ఈ 10 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఏంటంటే, ఒక కమ్మ సామాజిక వర్గ వ్యక్తి, ఒక కాపు సామాజిక వర్గ వ్యక్తి ఎదురెదురుగా పోతుండగా కాపు సామాజిక వర్గ వ్యక్తి సంబంధించిన బైక్ లైట్ కమ్మ సామాజిక వ్యక్తి ముఖం మీద పడిందట. ఏందిరా ముఖం మీద లైట్లు వేస్తావు, ఏమనుకుంటున్నావు అంటూ మాట పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ వెంటనే ఆ కమ్మ సామాజిక వర్గం అతను ఒక 10 మందిని పిలుచుకొని ఆ కాపు సామాజిక వ్యక్తితో గొడవ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను వస్తుండగా ఒక 10 మంది అమాంతంగా అతని మీద కొట్టిన ఘటన సీసీ ఫుటేజ్ అండర్ లో రికార్డెడ్ అయింది సార్. ఇంత దారుణంగా నడి రోడ్డు మీద ఆపి ఒక కుక్కను కొట్టినట్టు కొట్టేసినారు సార్ మనుషుల్ని మాత్రం. దాంట్లో కాపు సామాజిక వర్గంతో పాటు ఇంకా అదర్ బీసీలు కూడా ఉన్నారండి. వాల్మీకి కమ్యూనిటీ అతను కూడా, అంటే ఇద్దరిని బాగా కొట్టేసినారు సార్. అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏంటంటే, అతను కొట్టినట్టు ఎవిడెంటరీ ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది. వెంటనే కేసు కట్టేసి ఉంటే ఏది మన కళ్యాణ్ చౌదరి, గోగినేని కళ్యాణ్ చౌదరి అనే వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ లో కేసు నమోదు చేసేసి ఉంటే ఈ ముట్లూరు ఘటన అని మీరు చెప్పుకునే వాళ్ళు కాదు, దాసరాము గారు మాట్లాడుకునే వాళ్ళు కాదు, పేపర్ లో రాదు, కేంద్ర మంత్రి వద్దకి పోదు. కానీ ఆ కళ్యాణ్ చౌదరి అనే వ్యక్తిని కాపాడడం కోసం ఎఫ్ఐఆర్ లో అతని పేరు యాడ్ చేయలేదండి. అంటే మొట్టమొదటిగా యాడ్ చేయలేదు. ఎవరైతే కొట్టించుకున్న వాళ్ళలో బాధితులో కాపు సామాజిక వర్గం వ్యక్తో గణేషో ఇంకా చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా సార్ కళ్యాణ్ చౌదరి నన్ను కొట్టినాడు సార్, 10 మందిని తెచ్చి కొట్టినాడు సార్, ఇక్కడ కొట్టినాడు సార్, ఇక్కడ కొట్టినాడు సార్ అంటూ తెనాలికి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా చేపించుకొని కాగితం చూపించినా సరే కేసు కట్టనటువంటి గౌరవ డిఎస్పీ గారు. అంటే నేను స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడినాను సార్. సార్, ఆ ఘటనలో కీలకంగా కొట్టిన వ్యక్తి కళ్యాణ్ చౌదరి గారు కదా, అది వీడియోలో ఉన్నాడు కదా, అతని మీద కేసు ఎందుకు కట్టలేదు అంటే, లేదు రజనీ గారు, వాళ్ళు వచ్చి నాతో గంట మాట్లాడినారు కానీ ఆ కళ్యాణ్ చౌదరి అనే పేరే చెప్పలేదు. తరువాత నేను సీసీ ఫుటేజ్ తీసుకోగా అతను ఉన్నాడని భావించి, తరువాత మీకు తెలియంది కాదు ప్రొసీజర్, ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయడానికి లేక సిడి ఫైల్లో ఎంటర్ చేసినాను, ఆటోమేటిక్ గా చార్జ్ షీట్ లో వచ్చేస్తుంది, ఏముందిలేండి దాంట్లో అన్నాడు డిఎస్పీ గారు. అయితే నేను వెంటనే ఆ కొట్టించుకున్న వాళ్ళని కబురు చేసి అడిగినాను, అదేంటమ్మా మిమ్మల్ని కొట్టింది కళ్యాణ్ చౌదరి అని మీకు తెలీదా? మీరు వెంటనే సారికి చెప్పుండాల్సింది, ఎఫ్ఐఆర్ చేసేసి ఉండేవాళ్ళు కదా అంటే, ఆ డిఎస్పీ గజ దొంగ మేడం దగ్గరుండి మేము చెప్పినాము, మేము కొట్టింది కళ్యాణ్ చౌదరి, అతని మీద కేసు కట్టండి అంటూ ఊరు నుంచి 30-40 మంది వెళ్ళి మేము దగ్గరుండి చెప్తే గౌరవ డిఎస్పీ గారు అక్కడ మధుసూదన్ గారటండి ఎవరో, నేను కూడా మాట్లాడినాను సార్ తో. సార్, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, కట్టమనగానే కేసు కట్టేసి ఉంటే బయటికి ప్రొజెక్ట్ అయి ఉండేది కాదు. మీరు కేసు కట్టకుండా ఎవరినైతే కాపాడాలనుకుంటున్నారో అతన్ని కాపాడాలనుకునే మీ ఆశ కొద్దీ కేసు ఇంకా బలపడుతుంది, ఇంకా కమ్మ కాపు గొడవ పెద్దదవుతుంది అంటే, లేదు రజనీ గారు, అక్కడ జనసేన వాళ్ళతో మాట్లాడేశాను, వాళ్ళు ఏమేం గొడవలు ఉండవు, పంచాయతీ చేసేస్తామన్నారు అన్నాడు సార్. సార్, ఒకడు సీసీ కెమెరా అండర్ లో కుక్కను కొట్టినట్టు అవతల ఉన్న ఒకడు కొట్టి, లేదులే నువ్వు నేను బాయ్ అని పంచాయతీ చేసేసుకుంటే అయిపోతుందా సార్? తప్పు కదా సార్. పోనీ ఆ కొట్టిన వ్యక్తి అదే మొదటిసారిగా కొట్టడం అయితే, అతను అమాయకుడైతే కోపాగ్నితో కొట్టి ఉంటే అనుకోవచ్చు సార్. మీకు తెలీదు, రావెల కిషోర్ గారు ఒక గొప్ప విద్యావంతులు, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల నుంచి బయటకు వచ్చినారు, మీకు తెలుసు కదా. అతను ఆయన ఒక మంత్రిగా ఉన్నప్పుడు, ఒక దళిత సామాజిక వర్గం వ్యక్తి ఒక మంత్రిగా ఉన్నప్పుడు, ఆ ఏరియా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు అతని మీద ఇసుక పోసి చొక్కా చించిన కేసు ఇదే కళ్యాణ్ చౌదరి గారి మీద నమోదైందండి. చాలా దారుణం. అయినా సరే అప్పుడు కూడా అరెస్ట్ లేదంటే అండి, అదే ఆశ్చర్యం, ఇదెక్కడరా గోల బాబోయ్ అనుకున్నా. అదేంటి, అతను టీడీపీ నుంచి గెలిచినాడు, ఇతను టీడీపీనే కదా అంటే, టీడీపీ అయితే ఏంటి, అతను దళిత, ఆ కోటాలో వచ్చింది కాబట్టి టికెట్ ఇచ్చినాము,
అతని పెత్తనం ఏమీ ఉండదు అంటూ అతని మీద కూడా కళ్యాణ్ చౌదరి గారు పెత్తనం చేసి ఆఖరికి కొట్టిన కేసులో ఢిల్లీ నుంచి దళిత సామాజిక వర్గం వాళ్ళు కొంతమంది నాయకులు వచ్చినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. మొన్న ఈ మధ్య ఏదైతే యూరియా కొరత ఎక్కువైపోయినప్పుడు ఆ ఏరియా జనసేన ప్రెసిడెంట్ ఎవరో ఉన్నాడటండి. పాపం యూరియా అంతా ఒక దగ్గర పెట్టి తాళాలు వేసిన దగ్గర కూడా అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూరియా బస్తాలని అతనికి సంబంధం లేకుండా అతనికి చెప్పకుండా తాళాలు పగలగొట్టి యూరియా బస్తాలను తీసుకుని వెళ్ళి ఎక్కడికెక్కడికో తరలించేసినారంట. ఇదే కాకుండా కారంపూడికి చెందిన భార్యాభర్త పోతుండగా వాళ్ళకి కారుతో పోతా బలంగా బండి వాళ్ళ కారు తగిలిచ్చేస్తే బండి మీద ఉన్నటువంటి భార్యాభర్త కింద పడిపోగా ఆ భార్యాభర్తకి సంబంధించిన భర్త వెళ్ళి ఏంటయ్యా మీరు, ఏం పనులు మీరు అంటూ వాళ్ళని 10 మందిని తీసుకొచ్చి చూడు వాడు ఇలా నడి రోడ్డు మీద పడేసి కనీసం చెయ్యి కూడా అందించకుండా వెళ్ళిపోయారు అది ఇది అంటే ఆ వచ్చిన వాళ్ళతో సహా భార్యాభర్తలతో సహా మొత్తాన్ని తుక్కు రేలగొట్టారు. ఆ కేసులో కూడా అతను కీలక ముద్దాయిగానే ఉన్నాడు. ఇవన్నీ నమోదైన కేసులు, ఇవన్నీ అబద్ధాలు కాదండి. ఆ ఏరియా వాళ్ళని అడిగినా చెప్తారు. అయితే ఇటువంటి వ్యక్తిని మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరమో లేకపోతే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరమో మనకేంటి ఇప్పుడు అంటే ఎవరు ప్రొటెక్ట్ నేను చేస్తున్నారు దాన్ని? అడిగినానండి సార్. అదే అర్థం కాని పరిస్థితి. పోనీ ఆ ఏరియా ఎమ్మెల్యే ఉన్నా ప్రొటెక్ట్ చేస్తాడా అంటే పాపం ఆ ఏరియా ఎమ్మెల్యే దళిత సామాజిక వర్గం అండి. పేరుకి ఎమ్మెల్యే గాని అతనికి పెత్తనం ఉండదు కాబట్టి ఇమీడియట్ గా వారి సామాజిక వర్గ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి, అరే సార్ కేంద్ర మంత్రి అంటే ఎంత బిజీగా ఉంటారు సార్, కేంద్రంలో అవును. ఎన్ని పనులు ఉంటాయి సార్. కేంద్ర మంత్రి అయ్యుండి ఈ కమ్మ కాపుల పంచాయతీలు చేయడం ఏంటి? కమ్మ కాపుల పంచాయతీలు చేయడానికి మంత్రిగా పెట్టారా, కేంద్రానికి సహాయంగా మంత్రిగా పెట్టారా? ఏంటి సార్ ఇది? ఆయన ఆధ్వర్యంలో పంచాయతీలు చేయడం, ఆయన కాసేపు వీళ్ళని తిట్టడం, కాసేపు వాళ్ళని తిట్టడం, మీరందరూ కలిసిపోండి కేసులు గీసులు ఏమీ లేకుండా. సార్ మీరు నమ్మరు, ఒక కేసుకి స్టేషన్ బెయిల్ ఇచ్చాక 41A ఇచ్చాక ఆ కేసులో వాళ్ళని 10 మందిని, ఈ కేసులో వాళ్ళని 10 మందిని 2 స్టేషన్లలో కూర్చోబెట్టి అయితే స్టేషన్ బెయిల్ ఇవ్వాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి. ఈ 2 కాకుండా స్టేషన్ లో పొద్దున 7, 8 నుంచి సాయంత్రం 9 వరకు కూర్చోబెట్టి వాళ్ళ మీద వాళ్ళకి విసుగొచ్చి వాళ్ళ కేసును వాళ్ళు వెనక్కి తీసుకునేలాగా చేస్తున్నటువంటి ఈ సంధి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. నేను గౌరవ డిఎస్పీ గారికి కూడా చెప్పాను. కేంద్ర మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుంది? ఏదైనా ఉంటే మీరు మాట్లాడాలి, సిఐ మాట్లాడాలి, ఎస్ఐ మాట్లాడాలి. ఆయనతో ఏం పని? ఆయన ఈ కేసుని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే కేసును నీరు గారుస్తున్నారా? అసలు ఈ రెండిట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదా? కేసుని ఎంకరేజ్ చేయక్కర్లేదు, కేసును నీరు గార్చనక్కర్లేదు. ఏదైనా ఉంటే మీరు చేయాలి. మీరెందుకు పేరు రాయలేదంటే మమ్మల్ని అంటారు ఏంటండి, తెనాలి హాస్పిటల్ వాళ్ళు ఇమీడియట్ గా నాకు రిపోర్ట్లో అతని పేరు పొందుపరచలేదు, లేకుంటే నేను చేసి ఉండేవాడిని అంట. ఆ ఊరు వాళ్ళందరినీ అడిగినాను సార్. అడిగితే మేము చెప్పినామండి డిఎస్పీ గారు కట్టట్లేదు, అతను కమ్మోళ్ళట, అతని మీద కేసు కట్టడానికి లేదట, అతను టీడీపీ అట. జనసేన వాళ్ళలో సార్ కేకే అని ఉంటారు సార్, ఆ పూర్తి పేరు ఏంటో నాకు పెద్దగా గుర్తులేదు. ఆ కేకే అనే వ్యక్తి ఈ రోజు అదేంటది పోలీస్ విభాగంలో ఒక దేంట్లో ఒక చైర్మన్ గా చేస్తున్నాడు సార్. అదే మాదిరిగా అతను కూడా అదే కాపు సామాజిక వర్గం, అదే మాదిరిగా హరిప్రసాద్ గారు, అదే మాదిరిగా ఎమ్మెల్సీ నాగబాబు గారు, వీళ్ళందరూ కూడా అంటే ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు, ఏ సామాజిక వర్గీకి వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సామాజిక వర్గం వ్యక్తికి వెళ్తారు సార్. సో ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళిందట. ఆయన చెప్తుంటారు మీటింగ్ లో కూడా, ఈ కూటమిలో ఈ ఎలియన్స్ లో మనకి కొన్ని గొడవలు తప్పవు, కొన్ని ఇబ్బందులు తప్పవు. మనం అన్నిటికీ సిద్ధపడాలి అంటే గొడవలు అంటే మనకేనా, ఇబ్బందులు అంటే అన్ని మనకేనా అని అర్థం కాని పరిస్థితి అండి. కాకపోతే దీంట్లో జనసేన వాళ్ళకి కూడా నేను ఫోన్ చేసినాను సార్ అతను బలంగా కొట్టాడు, కులాలకు అతీతంగా తప్పుని తప్పు అని, మీరు ఖచ్చితంగా అతని మీద కేసు కట్టండి, ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. ఎప్పుడైతే మీరు కేసు కట్టడంలో ఫెయిల్ అవుతారో, అతని మీద 3-4 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఓపెన్ చేయడంలో ఫెయిల్ అవుతారో, అప్పుడు ఖచ్చితంగా కులం ఇన్వాల్వ్ అవుతుంది సార్. కందుకూరు ఘటనలో కూడా మర్డర్ జరిపోయిన వెంటనే వెహికల్ తో గుద్దిన వెంటనే కులం రాలేదు సార్, కుల సంఘాలు రాలేదు సార్, కుల నాయకులు రాలేదు సార్. 10 రోజులు పైబడితేనో 10 రోజుల లోపునో జరిగినటువంటి విషయం ఎవ్వరు సపోర్ట్ చేయట్లా, అతన్ని అరెస్ట్ చేయట్లా. అతను కూడా కమ్మ సామాజిక వర్గం, ఎందుకు అరెస్ట్ చేయరు? ఏ కొమ్ములు వచ్చినాయా, లేకపోతే మీరు టీడీపీలో ఉన్నారా? అంటే ఇక్కడ కమ్మ కాపు గొడవ కూడా ఏం లేదు సార్. పాపం అందరి కమ్మలకి టీడీపీ వాళ్ళే న్యాయం చేయరు, కానీ ప్రత్యేకించి వారి కింద పనిచేసే వారికి, వారి అనుచరులైనటువంటి కొంతమందికి మాత్రమే వారు నిబద్ధతగా నిలబడతారు. వాడు తప్పు చేయని ఒప్పు చేయని. ఏంటి కళ్యాణ్ గారి గొప్ప అంటే డైరెక్ట్ గా లోకేష్ గారితో మాట్లాడతారట, డైరెక్ట్ గా అదేంటి ఆలపాటి రాజా గారితో మాట్లాడతారట, పెమ్మసాని గారితో మాట్లాడతారట. వీళ్ళందరూ అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. రజనీ గారు అతన్ని లోపల ఏపించలేరు. కళ్ళ ముందు సార్, ఆ వీడియో కూడా మీరు ప్లే చేయండి. కళ్ళ ముందు తుక్కు రేల కొడుతున్నాడు. ఇప్పటికి 10 రోజులు అవుతుంది. మీ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఆన్లైన్ లో తెప్పించుకొని డిస్ప్లే చేయండి. అతని పేరు ఎప్పుడు యాడ్ చేసినారు, అసలు పేరు యాడ్ చేసినారా, యాడ్ చేయలేదా, మొదటి నుంచి అతను కొట్టాడు అని అందరూ చెప్తుంటే
దాంట్లో కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు సార్, వాళ్ళ సిస్టరు చాలా స్ట్రాంగ్ లేడీ సార్. ఆ పాప నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి పెంబసాని గారిని కూడా అడిగిందట, మా తమ్ముడిని ఇలా కొట్టారు అది ఇదని గట్టిగా మాట్లాడిందట. డిఎస్పీ ముందు కూడా గట్టిగా గర్జిస్తే డిఎస్పీ అనంట, ఏమమ్మా నీ తమ్ముడు గంజాయి తాగుతాడు, అవునా అవునా మీరు టెస్టులు వేసి నిరూపించండి గంజాయి తాగుతాడని. అక్కడే వాడి తెల్ల తగ్గోసి అక్కడ పడేసి వెళ్ళిపోతా నేను, వాడిని అక్కడే అరెస్ట్ చేసేసుకోండి ఏమైనా చేసుకోండి అని గట్టిగా సవాల్ ఇసిరిందట. రెండో రోజు నేను చెప్పాను డిఎస్పీ గారికి, వాళ్ళ సిస్టర్ వాళ్ళు వస్తారని అంటే, వాళ్ళంతా ఎందుకులేండి పేరు రాస్తామండి, రాయకుండా ఎందుకుంటామండి అంటే, అన్ని రోజులు ఎందుకు బతులు అడించుకోవాలి సార్, కేంద్ర మంత్రి దాకా ఎందుకు పోవాలి సార్, కుల పెద్దలు వచ్చే వరకు మీరేం చేస్తున్నారు సార్, కళ్ళ ముందుండే వీడియో ఫుటేజ్ ని బట్టి కేసు కట్టాలి కదా. పెద్దోళ్ళకి ఒక న్యాయం, పేదోళ్ళకి ఒక న్యాయమా? పెద్ద సామాజిక వర్గానికి అయితే ఒకలాగానా? పెద్ద సామాజిక వర్గం అంటే ప్రభుత్వంలో ఉన్న సామాజిక వర్గమా? మరి కాపు సామాజిక వర్గం ఏంటండి? కాపు సామాజిక వర్గం ఏంటండి? మీ అవసరానికి మీరు ఇళ్లలోంచి బయటికి రానప్పుడు మీ కింద పని చేసి మీరు దెబ్బలు తినకుండా మీకోసం కాపలాగాసి ఈ రోజు ప్రభుత్వంలో మీరున్నారంటే ఎంత బలంగా నిలబడ్డారు కాపు సామాజిక వర్గం అని మీకు తెలిసి కూడా ప్రభుత్వం వచ్చాక అన్ని ఏరియాలలో, అన్ని పల్లెలలో, అన్ని చోట్ల కూడా మీరు ఎంత ఇదిగా దారుణ మారణకాండాలు చేస్తున్నాయో అందరూ చూస్తున్నారు సార్. కానీ ఇక్కడ కూటమి మేడం ధర్మం ఒకటి కాపు వర్సెస్ కమ్మ సామాజిక వర్గం మధ్య ఈ గొడవలు ఈ 2 ఏళ్ల కాలంలో ఎందుకు పెరిగిపోయాయని అంటే మీరేం చెప్తారు? సార్ అది అది చాలా ఆశ్చర్యం సార్. నాకు కష్టపడి మేము దగ్గరుండి గెలిపించినాం కదా, మాకు ప్రయారిటీ ఇస్తారేమో, పదవులు ఇవ్వకపోయినా ప్రయారిటీ ఇస్తారేమో అనుకుంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎవ్వరు కూడా టీడీపీ కార్యాలయం గేట్ల దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితులండి. అంటే అంటే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అభివృద్ధి అని నా 2 చేతులు కాళ్ళు కట్టేయడం మీకు అలవాటే కదా అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగ్ అండి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి కూటమి ధర్మం అంటూ అన్ని ఏరియాల్లో జన సైనికుల కాళ్ళు చేతులు కట్టేయడం కూడా అలాగే జరుగుతుంది సార్. ఈ రోజు దెబ్బలు తిన్నవాడికి ఎంపీటీసీలు జడ్పీటీసీలు అవకాశం కల్పిస్తామంటూ వాళ్ళని కేసులు పెట్టొద్దు, మీకు అవకాశాలు కల్పిస్తారు, ఈ కేసులు వెనక్కి తీసుకోండి, కళ్యాణ్ మీద కేసు కడితే చాలా ఇబ్బంది అవుతుంది, రజనీ గారిని రానివ్వకండి, ఇన్వాల్వ్ చేయకండి, దాసరాము గారు వస్తే రచ్చరచ్చ అవుతుంది. దాసరాము గారు కందుకూరు కేసులో రాబట్టి చట్టాలకు అతీతంగా దళిత చట్టాలు ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తున్నారు. దళిత చట్టాలతో సరి సమానంగా ఆ కాపుల్లో ఎవరైతే మరణించబడ్డ వారికో అంత ప్రయోజనం దక్కింది సార్. తన కుటుంబంలో తన ఇంటి ఆడబిడ్డ చనిపోయినప్పుడు, ఒక బిడ్డ చనిపోతే, కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి కాబట్టి కందుకూరు ఘటనలో మీ కోపాలకి కారుతో టైర్తో గుద్దిచి చంపుతావా? నిన్ను గెలిపించింది చంపించుకోవడానికా? నీ అంటే మా మొఖాల మీద ఊపించుకోవడానికా నిన్ను గెలిపించింది, నీతో కొట్టించుకోవడానికా అని ఆయన గర్జిస్తే దాని పర్యవసానం రాష్ట్రం మొత్తం స్తబ్ద అయిపోయింది సార్. అతనికి జరిగిన అన్యాయం అప్పుడు మాత్రమే బయటకు వచ్చింది సార్. అప్పుడు మాత్రమే ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులకి శిక్షలు పడే అవకాశాలు వచ్చినాయి సార్. అప్పుడు కూడా కారులో ఉండే వారి కుటుంబ సభ్యురాలైనటువంటి వాళ్ళ భార్యని కేసులు వాళ్ళు రాయలేదు సార్. అదే చాలా దారుణం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా దాసరాము గారు ప్రశ్నించారండి, ఏంటిది 2029కి ఉంటుందిలే, పర్యవసానం ఉంటుంది, భారీ మూల్యం చెల్లించుకుంటారులే, అవసరానికేమో అంటితే చుట్టూ అందపోతే కాళ్ళు లాగా మమ్మల్ని ఈ రోజు మీ ఎలక్షన్ కి వాడుకొని, మీ గెలుపుకు వాడుకొని ప్రభుత్వంలో మీరుండి ఈ రోజు కాలి కింద చెప్పుల్లాగానో లేకపోతే ఏదైతే వాకిట్లో కట్టేసే కుక్కల్లాగానో మమ్మల్ని చూస్తారా? చెప్తాం, పర్యవసానం ఉంటది, 2029 భారీ మూల్యం అంటూ ఆయన పరిభాషలో ఆయన మాట్లాడారు సార్. నేనేమంటున్నానంటే కమ్మ కాపులు గొడవలు పెడుతున్నారేమో అని అనుకునే వాళ్ళకి మీరు ఇమీడియట్ గా ఘటన జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ లో అంత ఇదిగా తుక్కు రేల కొడుతున్న వ్యక్తి మీద కేసు కడితే వీళ్ళందరూ ఎందుకు బయటకు వస్తారు సార్? అంటే కళ్ళ ముందు ఎవిడెంటరీ కదా. ఇప్పుడు ఆ కేసులో వాళ్ళు సంధి చేసుకున్నారు, రజనీ గారు పంచాయతీ చేసుకున్నారు, గొడవలు ఎందుకు లేనని. అరే ఇవాళ కొట్టాడు, ఏం ఆఫర్ చేసి ఆ గొడవని ఆ కేసుని లేకుండా చేస్తున్నాడు చెప్పండి? ఏం ఆఫర్ చేసి? అంటే కాపులు రేపు కాపుల మొహం మీద ఉమ్మూస్తారు, ఇలా తుడిచేసుకోండి మీకు ఎంపీటీసీ ఇస్తామంటారా? రేపు కాపులు చెప్పుతో కొడతారు, ఇలా తుడిచేసుకోండి మీకు జడ్పీటీసీలో ప్రయారిటీ ఇస్తాను, లేకపోతే డైరెక్టర్ పోస్ట్ ఇస్తానంటారా? ఏంటి సార్ ఇది? ఆ ముట్లూరు అనే గడ్డ, ఆ ఊరు, ఆ కాపులు ఎంత బలంగా ఉంటారంటే రంగగారి సామాజిక వర్గంలో ఆ చుట్టుపక్కల మండలాల్లో ఎవరికే గొడవ వచ్చినా అరే ముట్లూరు కాపోవడం పిలవండిరా, ముట్లూరు నాయుళ్ళు రమ్మనండిరా, వాళ్ళు వస్తే కానీ వీళ్ళకి ఏంటో తెలియదురా, వీళ్ళకి భయం తెలియదురా అనే ఒక భయం బెరుకు ఉండేటటువంటి చూపించేటటువంటి అంత పెద్ద యోధుల్ని ఈ రోజు గొడవల్లో కొట్టించుకున్నాక ఏ ఉందిలే పంచాయతీ చేస్తే కేసు తీసేస్తారు. అంటే మీరు కొట్టినా కేసు తీసేయాలి, మీరు ఉమ్మూసినా కేసు తీసేయాలి, మీరు పట్టించుకోపోయినా మేము అడగకూడదు,
మేము అసలు ప్రశ్నించనే కూడదు. కూటమి ధర్మం, కూటమి ధర్మం. కూటమి ధర్మంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు ఉంటాయి, రైట్ రైట్ అన్ని మాకే. సో Right. ఇటువంటి విషయంలో దయచేసి గౌరవ డిఎస్పీ గారు ఈ సమస్యను పొడిగించకుండా, మేము కూడా మిమ్మల్ని ఏమనట్లేదు సార్, ఈ సమస్యను పొడిగించకుండా కమ్మ వర్సెస్ కాపు గొడవలు పెట్టేగిపోకుండా కేంద్ర మంత్రి దగ్గర దీన్ని కూర్చోబెట్టకుండా మీరే A1 గా కళ్యాణ్ చౌదరి గారి పేరు కట్టించండి, కేసు రైట్ రాయించండి. కుదిరితే మీరు చేయగలిగితే, అరెస్ట్ చేయగలిగితే, అంత ధైర్య Right. సాహసాలు మీకుంటే, ఆ కళ్ళ ముందు కొట్టిన ఎవిడెంటరీ ఉంది కాబట్టి, అది అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది మీకు తెలుసు కాబట్టి, మీరేమన్నా అరెస్ట్ చేసగలిగే వీర సాహసాలు ఏమైనా చేయగలిగితే చెయ్యండి, మీ వల్ల అవుతుందేమో. రైట్ లేకపోతే Right, కేసు అన్నా కట్టండి, ఎఫ్ఐఆర్ అన్నా చేయండి. 3-4 కేసులు ఉన్నాయి కదా, యూరియా దొంగతనం కేసులు ఉన్నాయి కదా, రావెల్ కిషోర్ గారి కేసులు ఉన్నాయి కదా, ఒక భార్యాభర్తల మీద Right. దాడుల కేసులు ఉన్నాయి కదా, ఇవన్నీ చూసి రౌడీ షీట్ అన్న మీ వల్ల కాగలిగితే, పైన వాళ్ళ ఒత్తిడి మీకు లేకపోతే, మీరు నిబద్ధతగా ఉద్యోగం చేయగలిగితే కట్టండి కేసు. గొడవలు ఎందుకు వస్తాయి? కులం ఎందుకు వచ్చింది? కుల నాయకులు ఎందుకు వస్తారు? మీరు చేతకాక చేయకపోతే కులం తన్నులు తింటంటే, కులం కార్లతో తొక్కించుకొని చచ్చిపోతుంటే కులం నాయకులు వస్తారు సార్. హోమ్ మినిస్టర్ గారిని ఒక మాట అనగానే ఒక బూత్ కూడా లేదు, ఏం తల్లి హోంశాఖ నన్ను తీసుకోమంటావా అని అనగానే మందకృష్ణ మాదిగ ఎందుకు వచ్చినారు? కులం కష్టం వచ్చినప్పుడు నిలబడేదే కులం. ఎవ్వరు చేయలేనప్పుడు, చేతులు వదిలేసినప్పుడు ఖచ్చితంగా కుల నాయకులు ముందుకు వస్తారు. మీరు చేయండి. మీరు నిబద్ధతగా చేస్తే కులం ఎందుకు వచ్చింది? రాము గారు ఎందుకు వస్తారు? కన్నా రజనీ గారు ఎందుకు వస్తారండి? మీరు Right, చేయరు, చేయనివ్వరు. పంచాయతీలు చేస్తారు, సందులు చేస్తారు, కొట్టించుకున్న వాళ్ళని కూడా కాంప్రమైజ్ అయిపోమంటారు, కొట్టే వాళ్ళకి కొమ్ములు లేపుతారు. మేము మాత్రం చూస్తూ ఊరుకోవాలా? సో దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైట్ చట్టపరమైన చర్యలు, చట్ట నిబద్ధత గల పోస్టులో ఉన్న మీరు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్